అనేది వాస్తవం. తప్పైపోయిందన్నా. ఎక్కడ దాచాడు రా శివన్న జాన్ గాడిని? బయట మంటలు ఇచ్చాడు, ఈ వీధిలోకి వచ్చి తాక్కోవడం. ఈ వీధిలోకి ఎవడు రాలేడనగా? వెళ్ళండి రా, వెళ్ళి ధైర్యంగా వెతకండి, వెతకండి. శివన్న వీధి వీళ్ళకి పెద్ద అడ్డ అయిపోయింది. పోలీసు అంటే ఆట అయిపోయింది. సార్ తీసుకోలేవు సార్. ఏంటి బండికి పెట్టావు, జేబులు వేసుకున్నావా? బండిలో పెట్టాను సార్. బండి కాకపోతే బెటాలియన్ తెప్పిస్తాను. ఏసీపీ రమేష్ చంద్ర మాట్లాడుతున్నాను. శివన్ వీధికి అర్జెంటుగా బెటాలియన్ పంపించండి. ఈ రోజు శివన్ను నేను తెలుసుకుంటాను. ఎవడ్రా వాడు? శివన్న 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 వాడేమైనా పెద్ద చాలా షాప్ రాజా? దొరకకుండా పారిపోవడానికి మొత్తం 4 కేజీలు. అలాగే లేరా? నువ్వేంట్రా తూయకుండా చేత్తో పెట్టి 4 కేజీలు అంటావు? అయ్యా వీడికి తక్కెడ అలవాట్లేదు, చేత్తోనే తోస్తాడు. అయినా కేజీకి 2 కాయలు ఎక్కువే వస్తాయ్యా. అవునయ్యా. ఈ వీధిలో అన్ని విచిత్రాలు. డబ్బులు ఇయ్యన్నా, కొట్టు తెరవాలి. ఆగరా, ఏసీపీ అన్నకి మంచి టీ కొట్టిస్తాను. తొందర ఎందుకు, కొట్టిదిద్దుగాలే. చెప్తా వాడి సంగతి. ఎన్ని రోజులు కనపడకుండా తిరుగుతాడు చూస్తాను. నేనంత తేలిక వదిలిపెట్టాను. వాడు నాకు కనపడతాడు. మా యాదన్న టీ చాలా బాగా చేస్తాడు. ఎక్కడికి పోతాడు రా? దొరుకుతాడు, దొరకకుండా పోడు. ఆ శివన్న నాకు కనపడాలి, చెప్తాను. చూడ్రా, బాగా చూడు ఈ శివన్నని. నేనేరా శివన్నని. ఎదుటివాడి 2 కళ్ళకి ఈ శివన్న కనిపిస్తే ఈ శివన్న 3వ కన్ను తెరుస్తాడు. ఏసీపీ గారు ఇటే వెళ్ళారు. ఏసీపీ గారు అక్కడ ఏడా పెద్ద మనిషి టీ దాగి డబ్బు లేకుండా పోయాడు. అదేంటయా, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాం మేము? ఆయన ఇటే వచ్చారు. తెలీదయ్యా బాబు. ఏసీపీ గారు ఎక్కడ? మరి ఎందుకు చెప్పండి. బండిలో జాన్ గారు లేడు సార్. లేడా? లేడు సార్. చూడండి సార్, జాన్ గారు లేడు సార్. సార్ తాళాలు ఉన్నాయి సార్. ఉన్నాయా సార్? ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం సార్. ఇంకెవరు మాయమవుతారో తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ వెళ్ళిపోదాం సార్. సార్ వెళ్ళిపోదాం సార్. गुड मॉर्निंग बलपम, मैं रोजी हूँ. చిచి నువ్వా? ఎంత పొద్దున్నే నీ ఫోన్ ఏంటే? ఈ రోజు
అచ్చా దిన్ హై ఆహా. మంచి రోజంట లేచిపోదామా ఫోన్ మీ అమ్మకి ఇవ్వు, అడిగి చెప్తా. ఆహ్, బాప్రే పొద్దున్నే గుజరాత్ గోలోటి. గుడ్ మార్నింగ్ అపర్ణ. రాత్రి నిద్ర బాగా పట్టిందా? నాకు మాత్రం ఇల్లే ఆ? రాత్రి స్వప్నത്തിൽ నువ్వే ఛీ! ఎంత గురువారప్ప యహ, అర్థం కాని భాష నువ్వు ఎలా? ఇదిగో ఫ్రెండ్ త్వరగా రా. ఏంట్రా? మనం ఎన్నిసార్లు కేబుల్ కట్ చేసినా కేబుల్ వాడు జాయిన్ చేస్తున్నాడు. ఇవాళ 1st తారీఖు మర్చిపోయావా? కమిషన్లు వసూలు చేయాలి. మనకంటే ముందు మన శత్రువులు రెడీ అయిపోయారు. అవునా? ఇడియట్స్, మనకంటే ముందు రెడీ అయిపోయారు. పదరా. పదా. బండి మొన్న ఫస్ట్ రా. ఓకే ఓకే నువ్వు జాగ్రత్త. నో ప్రాబ్లం. ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక కష్టం వద్దు నష్టమే వద్దు ఓ మామా మామా మియా చిషి రోజు ఇది ఒక న్యూసెన్స్ అయిపోయింది. ఒరేయ్ మన శత్రువు అపర్ణ లవర్ అలియాస్ బల్పంగాడు అప్పుడే రెడీ అయిపోయాడు. సిటీ కేబుల్ వాడు కమిషన్ ఇవ్వలేదనుకుంటా. కేబుల్ కట్ చేసి మనకన్నా ముందే అడ్వాన్స్ అయిపోయాడు. వాడి సంగతి తర్వాత. పాలోడు పేపరోడు చెత్తోడు కూడా కేబుల్ వాడితో కలిసిపోయారు. మన కమిషన్ ఎగ్గొట్టారు. అందుకే కదరా నెల రోజుల నుంచి వాళ్ళు ఏడిపిస్తున్నాం. ఇవాళ ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేయాల్సిందే. ఓకే ఆహా వచ్చావా నాయనా? 1వ తారీఖు రావడంతో పొద్దున్నే డబ్బులకు మాత్రం తయారు. కేబుల్ వస్తుందా చస్తుందా అన్న విషయం మీకు పట్టదన్నమాట. పొద్దున్నే 4 మంచి మాటలు వింటాను కూడా వీళ్ళకపోతుంది. ఆ టొపేరంగాడు సచ్చినట్టు కమిషన్ ఇస్తాడు. అవును. షక బుమ్ షక ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక కష్టం వద్దు నష్టమే వద్దు ఓ మామా మామా మియా కమ్ ఆన్ బుమ్ షక ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానయ్యా? కాదు ఎలా కనబడుతున్నాను? 1995లో వినాయకుడు పాలు తాగుతున్నాడని ఈ ప్రపంచానికి చెప్పింది నేనే. ఏటయ్యా ఇది? కాదు ఏంటిది? ప్యాకెట్ పాలు కాదని క్యాన్ పాలు పోయించుకుంటుంటే ఇరిగిపోయిన పాలు పోషించాలక పైపచ్చి మేమే ఎరగొట్టుకున్నామంటావా? ఇదిగో నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియ చెప్తున్నాను. ఆవులు ఆకులు లెక్క పెడతాను నేను. ఈ మంత్ నుంచి నీకు మనీ కట్. షక బుమ్ షక ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక కష్టం వద్దు నష్టమే వద్దు ఓ మామా మామా మియా ఎవరు? వస్తున్నా మేడం పేపర్ బిల్ మేడం. పేపర్ బిల్ కావాలా? అవును మేడం. పోయిన నెల ఈనాడు ఇవ్వమంటే ఆంధ్రజ్యోతి ఇచ్చావు. ఈసారి అది వేయలేదు. షక బుమ్ షక ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక కష్టం వద్దు ఒరే చెత్తవేదవా, మా ఇంటి ముందే చెత్తేస్తావా? అసలు నీకు బుద్ధుందా? అయ్యి బాబా నేను ఎక్కడేసాను చెత్త? నేను వచ్చినాడు కొంచెం ఎంతాను. అంటే మేమన్నా అబద్ధాలు ఆడతాం అనుకుంటున్నావా? ఇప్పుడు అర్థమైంది దీనికి అంతటికి కారణం. ఇక నుంచి రేట్లు పెంచాలరా. అవును. ఈ బేవర్స్కెళ్తా మనకేంట్రా పద. బ్యాస్ గ్యాంగ్. ఏంటిది? ఏంటి సూర్యం బాబు వస్తుంటే తెలియట్లా? నిద్రపోతున్నావా? రండి బాబు రండి. అందరు లైన్ లో నుంచోండి. వైట్ బ్లాక్ బ్లూ బ్లాక్ లైన్ లో నుంచోండి. లైన్ లో క్యూ రైట్ కి. తప్పైపోయిందన్నా. ఏదో కక్కుర్తి పడి బుద్ధి గట్టి తిని పోయిన నెల కమిషన్ ఇవ్వలేదు. తీసుకున్నా ఇంకెప్పుడు అలా చేయను. అర్థమైందా? నువ్వు మాకు ఇచ్చే కమిషన్ల కంటే ఆ జాయింట్లు ఎక్కువ అవుతాయి. ఆ టొప్పారు ఇదిగోండి పోయిన నెల కమిషన్. ఇదిగోండి తీసుకోండి. ఈ బుద్ధి ముందుండాలి. అవును గురు, మనం లైన్ గా వెళ్ళి కమిషన్ ఇస్తున్నాం కదా, ఇది అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కా? ఒరే బొమ్మ నువ్వు పెద్ద దెమ్మ. ఇది వాళ్ళు మేయడానికి. నెక్స్ట్ మంత్ నుంచి అందరూ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. అర్థమైందా? కమాన్ ఫాస్ట్ త్వరగా. మరి నలుగురు కలిసి డబ్బులు వేసేవాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? అది చిన్ననాటి ఓ పెద్ద ప్రేమ కథ. ఈ బలపంగాడు 4వ తరగతిలోనే అపర్ణ అనే అమ్మాయిని లవ్ చేసి 6 1 6 4వ క్లాస్ లో లవ్వా? లవ్ ఏంటి చిన్నప్పుడే అన్ని అయిపోయినాయి. అన్నీనా? అన్ని అంటే ఫైటింగ్లు విరహాలు ప్రేమలు అని వాళ్ళిద్దరి మధ్య ఈ ముగ్గురు పొల్ల పెట్టారు. రాలేదు మేడం. బల్పం ఎవరో కొట్టేశారు. చేపట్టు. వీడిని బల్పం కొట్టేసి బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అవునా? అబద్ధం, నాకేం తెలీదు. కావాలంటే చూడు, ఇదేగా నీ బల్పం. ఇడియట్. అప్పటి నుంచి ఒకరంటే ఒకరు పడదాం. ఎప్పుడు కొట్లాటే. మీ అంత చూస్తాను రా. వీడితో మనకేంటి? వాళ్ళ చేతుల్లో అయితే మనం ఎందుకు వేయాలి? ఇది అందరికీ కామన్ గా ఉండే కక్కుర్తేనయ్యా.
ఇవ్వకపోతే ఏం చేస్తానంట అన్నా మీకు తెలియకుండా లోపల ఎవడో కడ్రాయిలు అమ్మేస్తున్నాడు. అడిగావుగా ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఆ? వావ్ yellow blue green violet what a colorful colors vip flats needs vip dryers let's go dryers ఎరా కళ్ళు కనపడడం లేదా? మీ కాళ్ళు కనిపించలేదన్నా మా కమిషన్ ఇచ్చి అమ్ముకోవాలని ఇక్కడ ఎవరూ చెప్పలేదా? చెప్పారన్నా కానీ మా నాన్న కమిషన్ వ్యాపారం చేయగాని ఎవరికి కమిషన్ ఇవ్వకరా అని ఒట్టేయించుకున్నాడన్నా 2 కొంటే 1 ఫ్రీ. ఒకటి కొంటే రుమాలు ఫ్రీ. చా మా తెలీదు అనుకున్నావా? మీరేమో మాకు విఐపి డ్రైవర్లు అంటగట్టాలని చూస్తారు, మీరు మాత్రం వేరే వాడతారే. అమ్మ తోడన్నా నేను పుట్టినప్పుడు ఫస్ట్ నాకు తొడిగింది విఐపి డ్రైవరే. ఏంటి పుట్టినప్పటి నుంచే? అంతా ఒట్టిదే. చాలా గట్టిదన్నా. కావాలంటే విప్పి చూపిస్తా. విఐపి గురించి ఇంత విఐపి చెప్పిన అనుమానమా? షర్ట్ కూడా తీసేస్తా. తనివి తీరా చూడండి విఐపి లేబుల్. ఎరా మాకేమో ఒరిజినల్ డ్రైవర్లు అమ్ముతానని చెప్పి మీరు డూప్లికేట్ వేసుకుంటారా? అయ్యో ఇది ఒరిజినల్ అన్నా. ఇదే డ్రైవర్ మా తాత వాడాడు, మా నాన్న వాడాడు, ఇప్పుడు నేను వాడుతున్నా. అబ్బో. ఇన్ని జనరేషన్లు వాడిన తర్వాత ఈ మాత్రం కలర్ లాస్ ఉండదా? అవును డ్రైవర్ వల్ల ఏంటి ఉపయోగం? అంటే వీడికి పెద్ద అలవాట్లేదులే. తెలుస్తూనే ఉంది. చూడు బాబు, ఒంటి మీద బట్టలున్నా లేకపోయినా పర్వాలేదు కానీ డ్రాయర్ లేకపోతే ఆ బతికే ఒక వ్యర్థం. ఒక్క డ్రాయర్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి వాడి చూడన్నా. అది అవును, మీ విఐపి డ్రైవర్లకి పబ్లిసిటీ చేస్తారా? నేనేసుకోవటమే ఓ పెద్ద పబ్లిసిటీ. రైట్ చాయిస్ బేబే. ఆహా ఇదిగో డబ్బులు ఇవ్వు. జపాన్ చుపాంగ్ జపాన్ చుపాంగ్ జాగ్రత్త, చిరుగు. జపాన్ చుపాంగ్ అబ్బా. విఐపి. ఆహా ఆహా నీలో చాలా మ్యాటర్ ఉందా? చపాన్ ఐస్ క్రీమ్. ఎరా బన్నీ నీకింత కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఎక్కడరా? స్టీల్ సామానుడికి బట్టలు వేసాను, వాడు గిన్నె ఇవ్వబోతుంటే గిన్నొద్దు డబ్బులు ఇమ్మని తెచ్చుకున్నాను. వెరీ గుడ్. టూ ఇంటెలిజెంట్. డ్రాయర్ వేసుకొని వీడికి తెలివితేటలు అలా ఉన్నాయబ్బా. డ్రైవర్ వేసుకుందా నీకంటే? ఊరుకో, నాకేం తక్కువ. బట్టలు తక్కువ. నా బట్టలేవే? కొన్నది నీ బట్టలతోనే. నా బట్టలతోనా? అన్నా వాళ్ళు నాకు బట్టలు లేకుండా చేశారు. ఓ టవల్ ఇప్పించండి అన్నా. మెళ్ళో బోట్ వేసుకుని తిరుగుతున్నావు అనుకున్నావా? టవల్ అమ్ముతావని ఉండు. టవల్ అమ్మేమంటారా అని. ఏంటి టవల్ అమ్మేవాడు రావాలా? సర్లేండి, చుట్టుకోవడానికి కనీసం న్యూస్ పేపర్ అని ఇప్పించా. పేపర్ 5 రూపాయలు అవుద్ది. ఏంటన్నా లోకల్ పేపర్ 3 రూపాయలే కదా. కమిషన్ అమ్మా. అబ్బా ఏంటి షాడో అలా చూస్తున్నావు? కొంప తీసి వీడి వెనకాల పరిగెడతావా ఏంటి? ఎందుకన్నా దానికి లేని ఆలోచన కల్పిస్తారు. పిచ్చి సొరకవా? కుక్క